కారాపి కథం చేద్దామండి. కథం చేస్తే క్రిమినల్ కేసు అవుద్ది. వాళ్ళు మమ్మల్ని కొట్టినట్టు సివిల్ దెబ్బలు కొట్టు చాలు. మధ్యలో వీళ్ళెవరు భయ్యా? అమ్మో, మనము కొట్టడానికే ట్రై చేస్తున్నాం, వీళ్ళెవరు చంపడానికే ప్లాన్ చేశారు. అరే ఆడు అచ్చు మన సులేమాన్ గఢ్ లాగా ఉన్నాడు కదూ. అవును, అచ్చు సులేమాన్ లానే ఉన్నాడు, కానీ వాడు కాదు. అమ్మో, అడు చూసాడు. భాష తమ్ముళ్ళే మనుషులతో అటాక్ చేశారు అన్నయ్య. భాష నీ ప్రాణం తీస్తాండ్రా. ఆగండి శాస్త్రి గారు, తప్పుకోండి. మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఇది మా రెండు కుటుంబాలకు సంబంధించిన గొడవ. పక్క తప్పుకో. నాయుడు గారు, మహాచండీ యాగం జరిపిస్తున్న ఆ చేతులు రక్తంతో తడిస్తే మంచిది కాదు. యాగం పూర్తి చేయండి, అంతా మంచి జరుగుతుంది. నా మాట వినండి. ఏమండి, కృష్ణశాస్త్రి చెప్పేది కూడా నిజమేనండి. యాగం పూర్తయ్యే వరకు కాస్త ప్రశాంతంగా ఉండండి. తీబే డబ్బులు ఓబే. Oh!
ఎవరితను? మొన్న మీ తమ్ముడిని పులివేషాలో చంపబోయింది వీడేనండి. క్షమించండి అయ్యా, క్షమించండి. ఆ రుద్రమనాయుడు చేయమంటేనే చేశాను. రుద్రమనాయుడా? ఆ రోజు దాడి చేయించింది భాష కాదా? కాదయ్యా, మీ కూతుర్ని కిడ్నాప్ చేసి తన కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడయ్యా ఆ రుద్రమనాయుడు. ఆ రుద్రమనాయుడికి చెప్పు, వాడికి చావు దగ్గరికి వచ్చిందని. నాయుడు గారు, ఆ రోజు మీరు ఆవేశంలో భాషా గారి ఫ్యామిలీని చంపడానికి బయలుదేరారు. ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి ఒక జీవితకాలం సరిపోకపోవచ్చు. అదే అపార్థం చేసుకోవడానికి ఒక క్షణం చాలు. మనుషుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పెళ్లి కూతురు? అవునయ్యా. ఆహా, పిల్ల మాత్రం గోల్డ్లో ఉంది. బ్యాడ్ లక్. తలరాతే రోల్డ్ గోల్డ్ లా ఉంది. అరవకో నాయుడు, ఇవాళ నీకు నాకు లాస్ట్ మ్యాచ్. మన ఇంటికి కాబోయే పర్మిట్స్ ని ఈడ్చుకురండి రా. ఫోన్ చేయి. ఇంకోసారి ఆలోచించరా. చెయ్యరా. హలో సార్, చెరువు పక్కన శివాలయం దగ్గర సులేమాన్ మీద ఎవరో అటాక్ చేశారు. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. రేయ్, సులేమాన్ మీద అటాక్ జరుగుతోందంట. కారు శివాలయం వైపు తిప్పు. రేయ్, నీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావట్లేదురా. నాకు అర్థం అవుతుంది. నీ అబ్బాజాన్ వచ్చారా? సులేమాన్ కొడుతున్నారని మనకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు భయ్యా. మనకెందుకు వచ్చిన గొడవరా? వెళ్దాం రండి. ఏమండి, మా అన్నయ్య వాళ్ళని కాపాడమని చెప్పండి. రజాక్, వెళ్ళి కాపాడండి. అయ్యా అబ్బచ్చన్, మిమ్మల్ని తగలయ్యా, నా మీద తెస్తున్నాడు. షర్మిల, బంగారాజు, అక్కని పక్క తీసుకెళ్ళు. ఏక్కడ సార్? తెలీదంటారా? మొన్నటిదాకా మీ అక్క అంటే ఏ అక్కని కొట్టారు, ఇప్పుడు ఏ అక్క అంటే మా
మా అక్కని కొడుతున్నారు. నీ అక్క ఈ దెబ్బలు తట్టుకోలేక చచ్చిపోయిన మా అక్క గుర్తొస్తుందిరా. అక్క నీ అక్క. మన వాడు తలకాయ కాపాడుదామని వస్తే మన తలకాయలు ఎగిరిపోతున్నాయే. బ్రతుకుంటే నేపాల్ వెళ్ళండి బతకచ్చు. కొబ్బరికాయ చేస్తుంది. పదండి. పెళ్లి కూతురు లాక్కండ్రా. సరస్వతి అమ్మ సరస్వతి సరైన టైం లేదవరా. సులేమాన్ ఏంటి? వాడు నా కొడుకు అన్నయ్య. పేరు సులేమాన్. నీ మేనల్లుడు అన్నయ్య. అయ్యా మ్యాచ్ అయిపోయింది. నేను ముందే చెప్పాను ఆ ఫ్యామిలీతో పెట్టుకోవద్దని. బతుకుంటే కొబ్బరికాయలు అమ్ముకోవచ్చు. పదండి పదండి. అరే సంపంగి నువ్వురా. పట్టడానికి ఆగమంటే ఎవడన్నా ఆగుతాడు. అరే సంపంగిగా నా గొంతులో ప్రాణం ఉండగా నీ గొంతులో నుంచి మాట రానివ్వను రా. నీ కృష్ణ శాస్త్రి తెలుసు కదా? తెలుసు.